నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, శ్రీచక్ర అర్చన అనేది చాలా పరమ పవిత్రమైనది అంటూ ఉంటారు. నిజంగా ఆ అర్చన చేసిన వాళ్ళకి అంత బాగా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు. కానీ శ్రీచక్రం ఇంట్లోనే పెట్టుకోకూడదు అనే ఒక విషయాన్ని మనం వింటూ ఉన్నాము. మరి ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోనప్పుడు అసలు అర్చన చేయడం ఎలా సాధ్యమవుతుంది? మరి అంతటి అంటే అనుగ్రహము, దానివల్ల వచ్చే ఆ ఎనర్జీని మనం తీసుకోవడం ఎలా సాధ్యపడుతుంది? దాని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీచక్రం ధనానికే ఇంధనం, మహాలక్ష్మి స్థిర నివాసం, చక్రరాజము అని అంటారు. శ్రీచక్రం మీద అమ్మవారు స్థిర నివాసంగా, సింహాసనంగా భావించి అమ్మవారు కొలువై ఉంటుంది. అయితే అందరూ కూడా శ్రీచక్రం ఆరాధన చేయడానికి అర్హులు కారు. అందరూ అంటే నేను వర్ణభేదన చెయ్యట్లా. మా ఇళ్లలో అయినా ఎవరిళ్లలో అయినప్పటికీ కూడా దానికి తగ్గ పూర్తి ఉపాసన అంటారు, ఉపదేశాలు అంటారు, మంత్రోపదేశాలు, అవి లేకుండా శ్రీచక్రార్చన చేయడానికి అర్హత లేవు. ఓకే, అంటే మంత్రోపదేశం ఉన్న వాళ్ళు దానికి పంచదశి, షోడశి, పూర్ణ దీక్ష అనేవి ఉంటాయి, కొన్ని నవాక్షరి, ఇటువంటివి లేకుండా, మంత్రోపదేశాలు లేకుండా, వాటిల్ని చేయవలసిన ఈ రీతిలో ఆరాధనలు, జపం, అనుష్ఠానం చేసుకోకుండా శ్రీచక్రార్చన చేస్తానంటే అది నాకు కూడా అర్హత ఉండదు. శ్రీచక్రార్చన నేను చేయాలి అన్నా కొన్ని సంవత్సరాల పూర్వమే దానికి తగ్గ దీక్షలన్నీ కూడా తీసుకొని ఉండాలి. అలా ఆ దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీచక్రార్చన చేయడానికి అర్హులు. అందుకని అయిందానికి గంధానికి నేను చేసేస్తా, పసుపు కుంకం వేస్తా, అర్చన చేస్తా, ఆరాధన చేస్తా అనేటువంటిది ధర్మయుక్తం కాదు, ఎవరు కూడా చేయకూడదు. ఏదో పూర్వం కూడా అన్నారు, ఎవరి ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టుకోవద్దు. ఇప్పుడున్న పరిస్థితులలో స్త్రీలకు ఏదైనా రజోదోషం నెలలా వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఉండేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆ శ్రీచక్రాన్ని స్పృశించినట్లయితే రక్తహీనత అనేటువంటి వచ్చి మనిషి బాగా దెబ్బతింటారు. కాబట్టి అది ఇంట్లో ఉంచుకోవద్దు, పెట్టుకోవద్దు అని శ్రీచక్రం అనేటువంటిది ఇంట్లో ఉంటే ధన ప్రవాహానికి లోటు ఉండదు. కనుక దానికి తగ్గట్టుగా లోహం కానిది, అరూపమైనటువంటి ఒక శ్రీచక్ర విధానాన్ని నేను ఏర్పాటు చేసి చాలా మందికి అందించా. దాంట్లో మొత్తం 1,05,000 బీజాక్షరాలు నిక్షిప్తం చేసి అందివ్వటం జరిగింది. ఎందుకంటే వెండి, బంగారము, ఇత్తడి, రాగి ఇలా లోహాలు కాకుండా అరూపమైనటువంటిది ఒకటి ప్రత్యేకంగా దానికి ఏర్పాటు చేసి ఆకర్షణ ఉండాలి, ధనాకర్షణ ఉండాలి, జనాకర్షణ ఉండాలి, వాళ్ళు చేసేటువంటి వ్యాపారం అభివృద్ధి కావాలి. ఏదైనప్పటికీ కూడా మనశ్శాంతి ప్రధానం, తృప్తి అనేటువంటి జీవిత లక్ష్యం, అది ఉండేటట్టుగా శ్రీచక్రాన్ని అరూప రూపంలో ఒక సర్వం సిద్ధం చేసి దానికి కొన్ని బీజాక్షరాలు సంపుటి చేసి ఇక వాళ్ళ ఇంట్లో ఏం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉంచుకుంటే చాలు అన్న రీతిలో అందించడం జరిగింది. అలా అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ లోహ సదృశమైనటువంటిది ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే త్వరలో 183 శ్రీచక్రాలతో విశేష ఆరాధన చేస్తున్నా. చాలా పెద్దది. 183 మంది కూర్చోబెట్టి వారి దగ్గర శ్రీచక్రాన్ని ఇచ్చి దానికో నవరత్నాలతో ఒక విధానం కలశస్థాపన చేసి ఆ శ్రీచక్రం వాళ్ళ ఇంటికి పూర్తిగా కూడా త్రిగుణాత్మికంగా ఆకర్షణ శక్తిని ఇచ్చేటువంటిది, పరిపూర్ణమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది ఇచ్చే రీతిలో మనం ఇంట్లోకి వస్తాం కదా, మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మనకి ఎదురుకుండా అక్కడికి అనిపిస్తుంది, గుమ్మంలో ఎంట్రన్స్ దగ్గర పైన పెట్టాలి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా అది మనకు కనిపించాలి. కనిపించేటట్టుగా అది ఎప్పుడు కూడా సర్వాకర్షణ అది అవుతూనే ఉంటుంది. దాని నుంచి ఆ వైబ్రేషన్ ఎప్పటికప్పుడు ఎనర్జీ
పాజిటివ్ వస్తే పాస్ అవుతూనే ఉంటుంది బయటికి. అది మనం ప్రతిరోజు ఉదయం పూట మనకి ఎదురుగుండా పెట్టి కూర్చొని దానికి ఎదురుగుండా కూర్చొని దాని వంక 8 నిమిషాలు చూస్తే చాలు ఎవ్రీడే. ఆ రోజంతా మనకు శుభమే. ఆ రీతిలో విశేషమైన ఆరాధన చేయించి ఆ 183 మందికి దాన్ని పంపించేటువంటి ప్రయత్నంగా ఒక విధానాన్ని అనుసరించి అందులోనే చాలా ఒక 24 అడుగుల శ్రీచక్ర విధానాన్ని ఏర్పాటు చేసి అక్కడ కొన్ని ప్రత్యేకంగా చేసే ప్రక్రియల్ని కూడా చేసి ప్రతి ఒక్క మనిషికి కూడా శ్రీ అనగా ఐశ్వర్యం, లక్ష్మి, శుభం. ఓకే, శ్రీ అనగా శుభం. శుభం. శుభం అనేటువంటిది మనకి ఎప్పుడు వస్తుంది? మీరు అన్నట్టుగా ఐశ్వర్యం ఉంటేనే శుభం ఉంటుంది. ఐశ్వర్యం ఉంటే ఆనందం. అదేంటారు, నిజంగా ఐశ్వర్యం ఉంటే శుభం ఉంటుందా? ఉండదు. మరి ఏం కావాలి? తృప్తి. తృప్తి అనేటువంటిది కావాలి. అది ఉన్నప్పుడు శుభం అనేటువంటిది తోడుగా ఉంటుంది. ఆ తృప్తి అనేటువంటిది దేనికి సంబంధించి ఉంటుంది? మనం ఎప్పటికి తృప్తి పడతాం? పడలేం. తృప్తి పడాలనేటువంటి కాంక్ష అది మనకి ఇస్తుంది. ఓకే, నీకు ఈరోజు ఒక్క మార్నింగ్ లేచింత స్నానం చేసి ఇక్కడ నుదుటిని బొట్టు పెట్టుకుని ఒక్క 8 నిమిషాలు శ్రీచక్రాన్ని చూస్తే ఒక వైబ్రేషన్ మనకు వైబ్స్ పాస్ అవుతాయి మన శరీరంలోకి, దాని నుంచి ఎనర్జీ అది వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ రోజు నాడు మనం ఏం చేసినప్పటికీ కూడా మొత్తం అది పాజిటివ్ వెళ్తుంది. అప్పుడు ఓకే, మన ప్రతి పని హ్యాపీగా ఉందిగా, అమ్మయ్య ఇప్పుడు మనం కడుపుండ భోజనం చేయగలుగుతాం అనేటువంటి ఒక మనస్సుని ఆ రకంగా తీసుకెళ్లేటువంటిది శ్రీచక్రం. శ్రీ అంటే ఎప్పుడూ కూడా శుభం, సౌఖ్యం, సౌశీల్యం, సౌభాగ్యం ఇటువంటివన్నిటికి కూడా ఏకమే శ్రీ అనేటువంటి పదం. ఓకే, శ్రీ అంటే అన్ని అందులో ఉంటాయి, ఒకటి కాదు. ఇది లేదు అనేటువంటి పదం ఉండదు, ఇది ఉంది అనేటువంటి పదమే అందులో ఉంటుంది. మన జీవితానికి ఏదైతే కనుక ఉంటే మనం తృప్తిగా ఉంటామో ప్రతిదీ కూడా శ్రీ అనేటువంటి పదంలో ఉంటుంది. చక్రము అంటే రాజనిలయం కనుక ఆ విధానాన్ని అనుసరించి మామూలుగా 1,00,000 బీజాక్షరాలతో అందరికీ అందించేమో, కానీ రేపు త్వరలో చాలా విశేషమైన ప్రక్రియ చేయించి భూతకాలంలో జరగలే, అర్థం కాలేదు అంటే పూర్వకాలంలో ఎప్పుడు జరగల, వర్తమానంలో ఇప్పుడు మనం అది అంతమందిని కూర్చోబెట్టి చేస్తున్నాం. చేంజ్ దాని యొక్క విధానం మొత్తం చెప్పి ప్రతి మనిషి జీవితంలో కూడా ఎవ్రీడే 8 minutes దాన్ని అలా చూడగలిగితే ఆ ఒక్క పాజిటివ్ ఎనర్జీ శరీరంలో కదా. ఏ సమయంలో అండి? మార్నింగ్ స్నానం చేయగానే, మార్నింగ్ శుభ్రంగా పొద్దున్నే స్నానం చేసేసి మొహాన్ని ఇంత బొట్టు పెట్టేసుకొని చక్కగా చిన్న మంత్రం ఇస్తా, అంటే ధూపము అవన్నీ ఒక మంత్రం ఇస్తా, శ్లోకం. అది వింటూ ఒక్క 8 minutes అన్నీ పక్కన పెట్టేసేసి ప్రశాంతంగా చూడగలిగితే ఆ 8 నిమిషాలలో మీకు ఆ పెట్టినటువంటిది ఏదైతే అక్కడ మనం పెడతామో దాని నుంచి ఒక రకమైనటువంటి వైబ్రేషన్ మీకు అక్కడ వెళ్ళినట్టుగా రోమాన్ని ఎక్కపరుచుకోవడం ఎవ్రీడే తెలుస్తుంది. ఈ 8 నిమిషాల లాజిక్ ఏంటండి? 8 నిమిషాలు అది నేను చెప్పను. ఓకే, చెప్పకూడదు. ఎందువల్లంటే అది నేను చెప్పాను అనుకో, ఆ లాజిక్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వెళ్తారు, అప్పుడు ఫలితం రాదు. కొన్నిట్లకి మనము సూచన మాత్రమే ఇవ్వాలి, విపులంగా చెప్పకూడదు. వాళ్ళు దాన్ని చేసినప్పుడు అది వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, మెంటల్గాను కాకపోతే ఎట్లా అది వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు ఓహో ఓకే ఈ క్లారిటీ ఇదనమాట అని వస్తుంది. మనం ముందే చెబితే అది వాళ్ళకి తీసుకోలేరు. 8 నిమిషాలు కాదు, 8 గంటలు చూస్తే తీసుకోలేరు. అది వాళ్ళు దాన్ని ఆ ఫీల్ పొందలేరు కనుక అది నేను చెప్పను. అనుభవిస్తారు వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కింద కామెంట్లో కంపల్సరీ రాస్తారు. అలా తీసుకెళ్ళి ఇంటి ముందు అలా పెట్టేసుకొని ఆ 8 నిమిషాలలో ఆ వైబ్రేషన్స్ తీసుకుంటే ఆ రోజు మొత్తం ఎప్పుడు కూడా మంచి ఎనర్జీగా నవ్వుతూ ఎవరేమన్నప్పటికీ కూడా అసలు మన వరకు రావు, ఆ స్థితి అనేటువంటిది ఏర్పడుతుందండి. కాబట్టి ఆ రకంగా మాత్రమే మనం శ్రీయంత్రం అనేటువంటి చక్రం ఇంట్లో ఉంచుకోవడానికి తప్పితే లోహంతో అయినటువంటిది మనకు ఆ అక్షర సమితి లేకుండా ఇంట్లో అభిషేకం చేస్తాను అర్చన చేస్తాను అనేటువంటిది పూర్ణ దీక్షా విధానం నవాక్షరి విధానాన్ని లేకుండా మాత్రం చేయటం అనేటువంటిది ధర్మబద్ధం కాదు, అది తెలుసుకోవాలి. గురుగారు, ఒక్కొక్క లోహంతో తయారైన శివలింగంకి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ అభిషేకాల విషయం కనుక వస్తే స్ఫటికంతో చేసిన శివలింగంకి మట్టితో చేసిన శివలింగం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. విశేషమైన ఫలితం ఉంటుంది అని కానివ్వండి, ఇలా రకరకాలుగా ఎక్కువగా ఈ 2 శివలింగాల గురించే వింటూ ఉంటాం. అసలు ఎందుకని ముఖ్యంగా అంటే ఒక్కొక్క దానికి ఒకటి అయినప్పటికీ ఈ రెండిటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది? మూలం ఏంటో వివరించండి. మృత్తికే హనమే పాపం జన్మజాతిష్కృతం అనే ఒక మంత్రం ఉంది మట్టికి సంబంధించి. దీని గురించి చెప్పడానికి ముందు 2 విషయాలు చెప్తాను. అలాగే అండి.
ఒక ఆయన విపరీతంగా సంపాదించేశాడు, ఉమ్, బాగా ఆస్తుపాస్తులు సంపాదించాడు. వాళ్ళ ఇంటికో వీళ్ళింటికి వెళ్తే గంట కూర్చోబెడతారు ఖచ్చితంగా. ఆ మనిషి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని మా ఇంటికి కాసేపు తీసుకురండి అని ఎవరైనా అంటారా? వాళ్ళ ఇంట్లోకే తీసుకెళ్లారు కదా. వాళ్ళ ఇంట్లో కూడా తీసుకెళ్ళరు. మరి ప్రపంచం మొత్తం కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అలా ఉండిపోతే మనం ఎక్కడ నడుస్తాం? నడవలేం. ఈ భూమి అనేటువంటిది అన్నిటిని కూడా మట్టిగా మార్చేసేసుకుంటుంది, తనలోకి నింపుకొని ప్రతిదీ కంప్లీట్గా మట్టిగా మార్చేసుకొని మళ్ళీ అన్నిట్లో కూడా శుద్ధి చేసేసుకుంటుంది. అవును. అందుకనే మృత్తికే హనమే పాపం అంటాం. మట్టి అనేటువంటిది అన్నిట్లకన్నా అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. అన్ని లోహాలని కూడా తనలోకి ఇముడ్చుకుంటుంది, ఉమ్, అన్ని లోహాలని తనలోంచే బయటికి ఇస్తూ ఉంటుంది. అందుకనే శివాభిషేకంలో మట్టికి చాలా విశేషమైన ప్రాముఖ్యత. అలాగే స్ఫటికం శుద్ధము అని అంటారు, శాంతి అంటారు, ఉమ్, ప్రశాంతత అంటారు, స్వచ్ఛత అంటారు. స్వచ్ఛత అంటే చాలా ఇక ఏమీ ఎలాంటి దోషాలు లేనటువంటిది, స్వచ్ఛత కలిగినటువంటిది, ఏమీ కూడా అందులో ఇక మనకు దోషాలు కనిపించవు. అది స్వచ్ఛత. స్వచ్ఛతకి మూలం స్ఫటికం. ఆహా, శుద్ధ స్ఫటికం అనేటువంటిది ఇటు చూస్తే అటు కనిపిస్తారు. ఉమ్, ఉమ్, అది స్ఫటికము అనగా నీటితో తయారవుతుందండి. ఓకే. నీరు పూర్తిగా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక్కొక్కటి ఎలా అయితే గడ్డలాగా చేస్తూ ఉంటుందో అలా మైనస్ పూర్తిగా వాటి మీద ఒకదాని మీద ఒకటి ఒక చుక్క మీద చుక్క పది ఒక రాయిలాగా తయారైపోతుంది. అది ఆహా, దానిలోంచి స్ఫటికం వస్తుంది. మట్టి అనేటువంటిది పునర్జీవానికి మూలం. ఉమ్, మట్టితో చేసేటువంటిది అర్చన పునర్జీవానికి మూలం. అంటే ఒక చెట్టుని మట్టిలో ఒక గింజ పెడితే మొక్క వస్తుంది, అదే మొక్క అదే వృక్షంలో మళ్ళీ చనిపోతుంది. కాబట్టి దేన్నైనా ఇచ్చేటువంటిది తీసుకునేటువంటిది భూమి, ఉమ్, మట్టి. కాబట్టి ఒకటి పుట్టమట్టి అనేటువంటిది ఒకటి ప్రధానంగా చెప్తూ ఉంటాము. అవును. ఆ మట్టితో చేసేటువంటి శివలింగం పార్థివలింగం అంటాం. ఉమ్, ఉమ్, దానికి చేసేటువంటిది ఒక ఫలితం అయితే, ఈ స్ఫటిక శివలింగానికి చేసేటువంటి ఫలితం సామాన్యమైంది కదండి. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం అని చెప్పి ఈశ్వరుడు యొక్క తత్వం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. నీ మనస్సులో ఏదైతే కనుక సంకల్పం మనస్ఫూర్తిగా ఇది నా సంకల్పం అనేటువంటిది చెప్పుకొని ఉన్నావో అది పూర్తిగా కూడా నెరవేర్చేటువంటి వాడు శివుడు ఒక్కడే. అందుకనే పూర్తిగా కూడా మండలాంతర్గతంగా శుద్ధమైన స్ఫటికానికి కనుక అభిషేకం చేసినట్లయితే కోరిక తీరుతుంది అనేటువంటిది ఒక విధానం. ఒక శివలింగానికి మనం అభిషేకం చేస్తేనే విశేషంగా ఫలితాలు ఉంటాయి. అదే ఒక సోమవారం, లేదంటే ఒక ఆరుద్ర నక్షత్రం, ఒక మాస శివరాత్రి, ఒక మహాశివరాత్రి, ఇటువంటివి ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు కనుక చేసినట్లయితే అంతకు మించి ఫలితం వస్తుంది. దానికి మించి మానవ జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉత్తమమైనటువంటి యోగా ఇచ్చేటువంటి పర్వదినాలు కొన్ని వస్తూ ఉంటాయి. రేపు 13వ తారీఖు వచ్చినట్టుగా జూలై 13 అండి. ఏంటి ఆ రోజు విశేషం? జూలై 13వ తారీఖు మాస శివరాత్రి, ఇందు అమావాస్య, ప్రదోషకాల పర్వదినము, ఆర్ద్ర నక్షత్రము, సోమవారం అన్ని కలిసి వచ్చాయి. దీన్ని అర్ధాహోరాత్రము అంటారు. అర్ధమహామాస శివరాత్రి అనేటువంటిది కూడా పదం. జ్యేష్ఠ మాసంలో రావడం అనేటువంటిది యోగకాలం. ఎన్ని వచ్చినటువంటి రోజు నాడు ఒక శివలింగానికి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం సామాన్యమైంది కాదు. అటువంటిది అదే కైలాస యంత్రము అని ఉంటుందమ్మా. మన ఇల్లు మనకి ఎలా అయితే ఉంటుందో అలా కైలాస యంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. 1100 శివలింగాలతో కైలాస యంత్రాన్ని స్థాపించి 12 గంటల పాటు ఏకధాటిగా ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయడం సామాన్యమైన విషయమా? సంధ్యాకాలమునందు 1,00,000 ఒత్తులతో దీపార్చన చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. అంతటి మహత్తరమైన క్రతువు జరుగుతుంది. మన కాటేదాన్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో జరుగుతుంది. ఒక శివలింగానికి చేస్తేనే వచ్చేటువంటి ఒక్క ఫలితం అమోఘం అనుకున్నప్పుడు 1100 శివలింగాలకు విశేషంగా మనం అభిషేకం చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం అయితే ఈ జన్మకి కాదు. అవునండి. కనుక అటువంటి విశేషం చేస్తున్నప్పుడు ఫలితం కూడా మనకు అలానే వస్తుంది కదా. నాకు ఇది కావాలని కోరుకోకర్లా, మనస్సు ఈశ్వరారాధనలో మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. మనం తల నిండా నీళ్ళు పోసుకొని 100 బకెట్లు నీళ్ళు పోసేసుకొని నన్ను ముట్టుకోవద్దు
అనే అంతరానంతరాన్ని చూపిస్తే అక్కడ నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు. మనస్సు స్వచ్ఛతగా ఉంచుకొని, దానికి తగ్గ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, దాంతో మనస్సు స్వచ్ఛతగా ఉంచుకొని హరహర అని చెంబు నీళ్ళు పోస్తే ఆ నీరు స్వామివారి నుంచి కిందకి దిగే లోపు నీకు ఆ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన. అంతగా భూమి మీద స్మరించగానే తరింప చేయటానికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే ప్రధానమైనటువంటి వాడి శివుడు. కాబట్టి ఆ రోజునాడు జరిగేటువంటి దాంట్లో ఇది జనాలందరి దగ్గరికి వెళ్ళాలి, తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా అంతటి జరిగేటువంటి మహత్తరమైనటువంటి కైలాసనాథుడి యొక్క శివాభిషేకమునందు పాల్గొని వారి స్వహస్తాలతో 1111 మొత్తం శివలింగాలు వస్తాయి కైలాస యంత్రం. ఆ 1111 శివలింగాలకి వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చమ్మా. అంతటి అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది భగవంతుడి యొక్క కృపంగా ఆయన యొక్క అనుగ్రహంతో ఏర్పడింది కనుక ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటే చాలా శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని అయితే నేను మన ఐ డ్రీమ్ ఛానల్ తరఫున వ్యూవర్స్ అందరికీ, భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఏ సమయంలో గురుగారు ఆ రోజున ఇదంతా కూడా? 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుందమ్మా. అర్ధరాత్రి 12 గంటల వరకు 12 గంటలు ఏకధాటిగా అభిషేకం నడుస్తుంది. ఎంతమంది అయితే వస్తారో అంతమంది చేత ఆ శివలింగాలకి అభిషేకం చేయించడం జరుగుతుందమ్మా. అదే విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.